నాకు నవ్వాలనా ఏడుపాలనా అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండ్రా పోయి దావోస్ లో ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని దావోస్ లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలను ఇక్కడ దేవాలని, అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు. అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయాలని పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానిక తిట్టినోడు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నెల కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుర్రా బాబు, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఓపిక పట్టినమా లేదా? అదేవిధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు, 10 ఏళ్ల కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తాన్నది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తాన్నది. ఆమెకు తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని, అయినా ఇచ్చింది. అది కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? దిగజారుడు రాజకీయాలు. నిన్నటిదానిగా ఏదో దావోసులో అన్నాడట, దొంగ అన్నావు. ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ ఆయన తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ వారు చదువుకున్నవాడు, ఆయన ఇతర దేశాలలో చదువుచ్చుడు. ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది. అంటే డెస్పరేట్ అయిపోయినరు. అరే షార్ట్ ఏం కొట్టిర్రా బాబు, మా సంగతి ఏందని రోజు వాళ్ళు పార్టీ వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మేము అన్ని చేస్తాంరా బాబు, తొందర ఎందుకు? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, హరిజన్ ముఖ్యమంత్రి చేసిండ్రా. ఇవాళ మేము డిప్యూటీ సీఎం హరిసేం చేసినామా లేదా? ఇలాంటి మాటలు ఎవరు నమ్మేటట్టు లేరు. అప్పుడే ప్రజలు అనుకుంటుడు ఆటోలో పోతారు క్యాసా एक महीना भी नहीं हुआ, ये बीआरएस वालों को कामदाम ने रोज बयान दे रहे అంటున్నారు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మేము ఇచ్చిన వాగ్దానాలు చేసి కొంత ప్రజల కంటే ముందే మీరు లొల్లి పెడుతున్నారు. అయిపోయింది. వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము బస్సులో ఫ్రీ మహిళలకు ఇచ్చినమా లేదా? ధర్నీ ప్రోగ్రామ్ ను తీసేస్తామన్నాం. ధర్నీ వల్ల ధనవంతులకే లాభం అవుతుందన్నాం. దాని మీద కూడా కమిటీ వేసిండ్రా లేదా? ఇవాళ ప్రజలందరూ వస్తున్నారు. అయ్యా మా భూమి పోయింది, సర్వే బాధాలుగా పానీలో మా పేరు తీసేసిండ్రు, మళ్ళా దొరలకు పోయిందని చెప్తున్నారు. అలాంటి కేసులు మేము చేస్తుంటే ఊనకలేక పనిపైక లేక ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉన్నారు.